ఇప్పుడు నేను ఫస్టే మ్యాగీ మసాలా అవన్నీ ఒక ప్యాకెట్లో తీసి పెట్టుకున్నాను. నేను ఇవి 6 ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి, 10 రూపీస్వి. మొత్తం కలిపి ఇది వచ్చింది నాకు మసాలా. ఈ మసాలా కూడా ఇందులో యాడ్ చేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను లైట్గా సోయా సాస్ యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నాను లైట్గా. సోయా సాస్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆప్షనల్ అండి టొమాటో సాస్ అనేది. మీకు కనుక నచ్చితే టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టొమాటో సాస్కి బదులు టొమాటోస్ యాడ్ చేశాను. అప్పుడు నేను ఫస్ట్గా ఇవి పాస్తా అండ్ నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నా. సో అవన్నీ ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను అనమాట. బాయిల్ చేసిన పాస్తా అండ్ నూడిల్స్ ఇందులో వేసేసిన తర్వాత అన్నీ బాగా అన్నిటికి వచ్చేలాగా కలుపుకోవాలి. సో ఇదంతా మనం కింద ఉన్నదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చూసారా, నేను ఇందులో ఏ విధంగా చూపించాను ఆ విధంగా ముక్కలు అవ్వకుండా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు చూసినట్లయితే అసలు కొంచెం కూడా ముక్కలు అవ్వలేదు. అది ఏంటి మా అత్త టాలెంటెడ్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. చూసారా, ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా. నేను కొంచెం ఈ వాటర్ లెవెల్ అనేది కొంచెం పొడి పొడిలు ఆడే వరకు మూత పెట్టేసి ఉంచుతాను. చూసారు కదా, రెడీ అయిపోయింది. నేను దీనిపైన గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర చిమ్ముతున్నాను. మీకు నచ్చితే కొత్తిమీర